ఓం శ్రీమాత్రే నమః. త్రిమూర్తుల భార్యలంతా ఒకే చోట కూర్చొని ఏదో విషయాన్ని గురించి మాట్లాడుకుంటున్నారు. కావున ఏదో ఒక చిక్కు ప్రశ్న వేసి వారి మధ్య కలహాన్ని రేపి తన నామానికి సార్థకం చేర్చుకోవాలనుకున్నాడు. అదేవిధంగా జగన్మాతలు కూడా నారదుణ్ణి చూసి, ఈ కలహభోజనుడు ఊరికే రాడు, ఇతనికి తగిన బుద్ధి చెప్పాలి అని నిర్ణయించుకొని బ్రహ్మమానసపుత్రుణ్ణి సగౌరవంగా ఆహ్వానించారు. నారదుడు ముగ్గురమ్మలకు నమస్కరించాడు. ముగ్గురమ్మలు సైతం నారదుణ్ణి ఆశీర్వదించి విషయాలేంటని అడిగారు. ఇక సమయం దొరికింది కదా అని నారదుడు కలహాన్ని మొదలెట్టాడు. త్రిమూర్తుల భార్యలైన మీరు ముగ్గురు సకల లోకవాసులచే స్తుతించబడుతున్నారు. అంతవరకు బానే ఉంది. కానీ మీ ముగ్గురిలో ఎవరు గొప్ప అనే సందేహం చాలామందిని వేధిస్తుందని చెప్పాడు.